హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మాదిరెడ్డి సులోచన గారి భిన్న ధృవాలు నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు భిన్న ధృవాలు నవల ఆడియో రెండో భాగం వినిపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. సుమిత్ర భర్త కారు తీసుకుని వెనకే వెళ్లిపోయాక తుఫాను వెలిసిన తర్వాత ప్రశాంతతలా మారిపోయింది అక్కడి వాతావరణం. మన్మోహన్ మామూలుగా ఉండడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. తనేం చేశాడు? ఏనాడు ఎవరినీ ఒక్క మాట అనని తనేనా ఇంత మూర్ఖంగా ప్రవర్తించింది? అరుణ దూరంగా నిలబడి అన్ననే తదేకంగా చూస్తోంది. ఇదిగో కూల్ డ్రింక్. ఎవరో కోకోకోలా తెచ్చిచ్చారు. అతను జరిగిందానికి అమితంగా బాధపడుతున్నాడు. వాతావరణం అతని మనసులాగే అయిపోయింది. ఉక్కపోస్తూ ఊపిరాడినట్టుగా ఉంది. మను అంటూ సుమిత్ర వచ్చింది. నన్ను క్షమించు సుమిత్ర, నానిగాడి పుట్టినరోజు ఇంత గోలగా అవుతుందని అనుకోలేదు అన్నాడు బాధగా. నాకేం బాధలేదు. సునందను వాళ్ళు ఏమంటారో. ఆ పిల్లంటే ఆ ఇంట్లో అందరికీ ఆరో ప్రాణం. సారీ, వెరీ సారీ. అతని అవస్థ గమనించిన వారెవరో ఇంట్లో నుంచి ఫ్యాన్ తెచ్చిపెట్టారు. అమ్మా అంటూ పనిపిల్లవాడు పిలవడంతో సుమిత్ర వెళ్ళిపోయింది. మన్మోహన్ హృదయంలో ఎక్కడో సన్నని పోటు ప్రారంభమైంది. ఇతరుల మాటలు విని తనెంత అన్యాయంగా ప్రవర్తించాడు. ఆ అమ్మాయి మగవాళ్లను నీచంగా చూస్తుంది, పురుగులను తీసేసినట్టు తీసేస్తుందని అందరి మాటలు తన మనసులో ఒక వెగటు భావాన్ని పుట్టించాయి. మూర్ఖులతో కాలం పాడు చేయడం నాదే బుద్ధి తక్కువ అన్న ప్రశాంతి మాటలు అతని చెవుల్లో గింగురు మనసాగాయి. అతను రుమాలుతో ముఖం తుడుచుకుని లేచాడు. ఒక అమ్మాయి కులుకుతూ అతని ముందు నిలబడింది. అతనేంటన్నట్టు చూశాడు. మీకు ఫలహారం కావాలా? అక్కర్లేదు అన్నాడు. ఇంతలో సుమిత్ర రావడంతో ఆ అమ్మాయి పరిగెత్తుకుపోయింది. మను, జరిగింది మర్చిపో. నిన్నో మాట అడగనా? అడుగు. ఇందాక నీ ముందు నిల్చున్న అమ్మాయి ఎవరు? నాకెలా తెలుస్తుంది? లాయర్ విశ్వనాథం గారి ఏకైక పుత్రిక చెప్పింది సుమిత్ర. అయితే ఆయనకు నన్ను దత్తిస్తావా? అంతా తొందరే నీకు. మరి నీ అడగడం చూస్తే ఏమనాలి అన్నాడు మన్మోహన్. అది కాదురా, ఇన్నాళ్లంటే వివాహం అనగానే అరుణను అడ్డు వేసేవాడివి. ఇప్పుడేంటి అంది సుమిత్ర. ఇప్పుడు వద్దని నేనన్నానా? నువ్వు నన్ను అడిగిందెప్పుడట? అలా దారికి రా చిట్టి తండ్రి. తండ్రి లేను కొడుకు అంటూ అపురూపం చేసి అమ్మా పిన్ని పాడు చేశారు నిన్ను. మీ ఆయన డాక్టరే కదూ అన్నాడు నవ్వుతూ మన్మోహన్. ఆ నవ్వు బలవంతంగా తెచ్చిపెట్టుకుందని ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. అది కాదురా, ఆ అమ్మాయి అదే విశ్వనాథం గారి కూతురు అందంగా లేదు? లేదని నేనన్నానా? మరి వాళ్ళు మీ బావ ప్రాణం తీస్తున్నారు. పిన్నితో మాట్లాడేదా? అమ్మతో మాట్లాడ్డానికి బావ ప్రాణానికి ఏం లంకే అన్నాడు ఆశ్చర్యం నటిస్తూ మన్మోహన్. సర్లే, మాటలు నేర్చావు. నేనా? ఒక్క మాటలో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగి ఏడవరాదు అన్నాడు మన్మోహన్. అలాగే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోను మధ్యలో త్రుంచేశాడు మాటలు. ఏ, ఎందుకు? అలాంటి వారిని నాలాంటివాడు భరించగలడని ఎలా అనుకున్నావు? ఏ, అంతలావుగా ఉందేంటి? తండ్రికి ఒక్కర్తే పిల్ల. ముఖ్యంగా నువ్వంటే ఇష్టం. అమ్మా సుమిత్ర, మా ఇంటికి పెద్దమ్మ ఇంటికి నువ్వే పెద్దాడబడుచువి. కావాలంటే ఇదిగో నీ కట్నం, నన్నిలా బతకనియ్యి అంటూ జేబులో నుంచి 100 రూపాయలు తీసిచ్చాడు. చాల్లే శానతనం. పోనీ నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పరాదు? సుమిత్ర, మీ ఆయన్ని నానిగాడిని చూసుకోవే చాలు. ఈ పెళ్ళిళ్ళ పేరమ్మ పని నీకెందుకు? అబ్బా, మొండివాడివి విసుక్కుంటూ ఎవరో పిలిస్తే వెళ్ళింది సుమిత్ర. మన్మోహన్ షామియానా వంక చూశాడు. చాలా మటుకు అతిథులు వెళ్ళిపోయారు. కొందరు యువతులు కూర్చుని సినిమా కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్లలో అరుణ కూడా కూర్చుంది. అరుణ, వెళ్దాం పదా అన్నాడు. ఏంటయ్యా బాబూ, మీ చెల్లిని కొరుక్కుంటామా? వరుసకు మరదలైన ఒక ఆవిడంది. అవును, పెళ్ళైతే మళ్ళీ ఎప్పుడు కలుస్తామో మరో యువతి అంది. సరే సరే, 10 నిమిషాల్లో తెమలాలి, అమ్మ ఒక్కరిది ఉంది అని చెప్తూ ఇంట్లోకి వెళ్లాడు మన్మోహన్. అక్కడ టేప్ రికార్డర్ దగ్గర చేరిన యువకులు నవ్వుతున్నారు. గుణవంతరావు హీరోలా పోజు పెట్టాడు. అబద్ధం ఎందుకు చెప్పావురా? తెలివి బాగానే ఉంది. నిజం చెబితే మన్మోహన్ ఆ అమ్మాయి మీద అలా విరుచుకు పడేవాడా? తను చేసిన ఘనకార్యం మరోసారి గొప్పగా చెప్పుకున్నాడు. కారు తొక్కాను. కళ్యాణం అయిందంటావా అడిగాడు. ఊరుకోరా బాబు, ఆ అగ్గిబరాటాన్ని భరించే శక్తి ఎవరికుంది?
అంతకాడికి గొడవెందుకు చేశారు? అనవసరంగా అతన్ని ఇరికించారు. అతనికి నిజం చెప్పాల్సింది రావు. నిజం చెప్తే నా రెండో చెంప పగిలేది. గుణవంతరావు భయంగా చూశాడు. ఇప్పుడేం మించిపోయింది అంటూ మన్మోహన్ అతని రెండు చెంపలు వాయించాడు. అతను అంతులేని ఆవేశాన్ని బలవంతంగా అణుచుకున్నాడని తెలుస్తోంది. నేను గంట తర్వాత వచ్చి అరుణను తీసుకువెడతానని సుమిత్రమ్మతో చెప్పు. పనివాడితో చెప్పి చరచరా వెళ్లిపోయాడు మన్మోహన్. మరో నిమిషంలో అతని స్కూటర్ స్టార్ట్ అయినట్టు శబ్దం వినిపించింది. ఆత్రంగా గదిలో అడుగుపెట్టిన భార్యను చూసి ఉలిక్కిపడ్డాడు వేణు. ఏమని సంజాయిషి ఇవ్వాలి? పార్టీ సంగతి పూర్తిగా మర్చిపోయాడు. 5 నిమిషాల క్రితమే వచ్చాడు. ఆలస్యంగా వెళ్లి అందరికీ ప్రదర్శన వస్తువుల అవడం అతనికి ఎంతమాత్రం ఇష్టం లేదు. సునందకు కోపం వస్తుంది. రాదు మరి, ఇంకెప్పుడిలా జరగదని హామీ ఇవ్వాలి అనుకున్నాడు. సునంద తలుపులు వేసి ఊపిరి పీల్చుకుంది. ఎవరో తరుముకు వచ్చినట్టు బట్టలు మార్చుకుంది. గబగబా వచ్చి మంచం మీద పడుకుని ముసుగు తన్నింది. ఇదంతా అలక కాబోలు అనుకున్నాడు వేణు. సుని, నాకు విపరీతమైన తలనొప్పిగా ఉంది. నన్ను మాట్లాడించకండి. కోపమా? ప్లీజ్, అత్తయ్య గాని మామగారు గాని వస్తే నేను చాలా అలసిపోయానని చెప్పండి. రేపు మాట్లాడతాను. వేణు అర్థం కానట్టు చూశాడు. భార్య ఇంత వణికిపోతుందేంటి? సుని, అమ్మా నాన్న మన గదికి ఎప్పుడైనా వచ్చారా అన్నాడు. ఈరోజు వస్తారు. ఆమె ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగడం లేదు. అతని గుండెల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. సుని, మతిపోయిందా? ఏం జరిగింది? ఎంతో అనునయంగా అడిగాడు వేణు. నా తప్పేం లేదండి. నేను వాళ్లకు దగ్గరగా కూడా లేను. అబ్బబ్బా సునంద, నీ తలా తోకలేని మాటలు మతిపోగొడుతున్నాయి. ఏంటో వివరంగా చెప్పు. యుద్ధం, వాగ్యుద్ధం. ఎవరికి? ఆమె భయం చూస్తే అతనికి జాలివేసింది. దగ్గరగా తీసుకున్నాడు. చూడు సుని, నీవల్ల ఏదైనా పొరపాటు జరిగినా నేనేం అనుకోను. ఎవరినీ ఏమీ అననీయను, సరేనా? అతను అనునయించాక మెల్లగా జరిగిన సంగతి చెప్పింది. బావగారు చాలా కంగారు పడ్డారు. ట్యాంక్ బండిపై కారాపి దాదాపు అరగంట బ్రతిమిలాడారు. ప్రశాంతి దేనికి సమాధానం చెప్పలేదు. నాకు భయంగా ఉంది అంది సునంద. ఇందులో నీ తప్పే ఉంది? వాగ్యుద్ధాన్ని నువ్వేం ప్రోత్సహించలేదు కదా. లేకపోతే మాత్రం? తల అడ్డంగా తిప్పింది సునంద. ప్రశాంతిని నేను బలవంతంగా తీసుకుపోలేదు అంది. నువ్వేం దిగులు పడకు. అమ్మా నాన్న ఏదైనా అన్నా నేను నచ్చ చెబుతాను. ఒకరోజు మీ బంధువులెవరో ప్రశాంతి జీన్స్ను కామెంట్ చేస్తే మామగారు మండిపోయారు. ఇప్పుడే ప్రశాంతిని పిలిచి నాన్నగారి దాకా వెళ్ళొద్దని చెప్పేదా అంటూ లేవబోయాడు వేణు. వద్దొద్దు, మీకు పుణ్యం ఉంటుంది. అతన్ని గట్టిగా పెనవేసుకుపోయింది సునంద. సరే, ఇక మాట్లాడక నిద్రపో. నిద్ర? అతను నిద్రపోయినా అలాగే అశాంతిగా దొర్లుతూ పడుకుంది సునంద. మళ్లీ మెలకు వచ్చేసరికి 8 గంటలైంది. వేణు అలవాటు ప్రకారం టీ తాగుతున్నాడు. గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు భార్యను చూసి వేణు. ఏం వెక్కిరించొద్దులేండి. ఈ ఆరోపణ బావుంది. లేలే, టీ చల్లారిపోతోంది. లేవబోయింది సునంద. ఒళ్ళు విరుచుకుని కూర్చుంది. తలుపు తోసుకుని ప్రశాంతి లోపలికొచ్చింది. సునంద మళ్లీ పడుకుని బ్లాంకెట్ లాక్కుంది. అది చూసి ప్రశాంతి నవ్వింది. ఇంకా లేవలేదా వదినా? తల పగిలిపోతుంది బాధ నటిస్తూ అంది. ప్రశాంతి విరగబడి నవ్వింది. భార్యాభర్తలు ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. ప్రశాంతి ఇంట్లో వాళ్లకు చెప్పలేదన్నమాట. చాలించమ్మా నీ నటన అంటూ బ్లాంకెట్ లాగేసింది ప్రశాంతి. వదినా, నేను పొగరుబోతుదాన్నే గాని మూర్ఖురాల్ని మాత్రం కాదు. నీ పొరపాటేముందని అమ్మకు చెబుతాను. పద పద, నీ ఫేవరెట్ టిఫిన్ ఉంది. శాంతి, పద తల్లి, ఆకలి కరకరలాడిపోతోంది అంది ప్రశాంతి. సునంద లేచి గబుక్కున ప్రశాంతి చెంప ముద్దు పెట్టుకుంది. ప్రశాంతి ఉలిక్కి పడింది. చిచి, ఏంటి పాచిముఖంతో విసుక్కుంది. సునంద బాత్రూంలోకి వెళ్ళింది. అన్నా చెల్లెలు ఒకరిని చూసి ఒకరు అభిమానంగా నవ్వుకున్నారు. సునంద స్నానం చేసి బొట్టు పెట్టుకుంటూ ప్రశాంతి వంక చూసింది. ఆశ్చర్యంగా గుడ్లు వెళ్లబెట్టింది. మళ్ళీ ఏమొచ్చింది? ఎప్పుడో వాళ్ల పెద్దన్న బహుమతిగా తెచ్చిన నీలవంచు హ్యాండ్లూమ్ చీర కట్టుకుంది. జుట్టు ఒక దగ్గరికి లాగి బ్యాండ్ కట్టుకుంది. ముందు నుండి చూసిన వారు జడవేసుకుందనుకుంటారు. లిప్స్టిక్ లేదు, రంగులు లేవు. నుదుట చిన్న నీలం బొట్టు, చేతులకు నీలం గాజులు ఉన్నాయి. అన్నయ్య, ఎందుకైనా మంచిది మీ ఆవిడను మెంటల్ ఆస్పత్రిలో చేర్పించు అంది ప్రశాంతి. అవునవును, నువ్విలా వీధిలోకెళ్ళు. అందరూ మెంటల్ ఆస్పత్రికి వెళ్తారు.
ఈరోజు ఓ కొత్త సత్యం తెలిసింది. అందమైన వారు ఏ బట్టలు వేసుకున్నా బావుంటారని అంది సునంద. ఏం రీసెర్చిరా తండ్రి, ఇంత జ్ఞానం మొదటే ఉంటే బిఏలో దండయాత్ర చెయ్యకపోదువు అంది ప్రశాంతి. చూడండి, భర్త దిక్కు చూసింది సునంద. మీకు పుణ్యం ఉంటుంది గాని మీ వాగ్యుద్ధంలో పాల్గొనే ఆయుధం నా దగ్గర లేదు అంటూ లేచి క్రిందికి పోయాడు వేణు. వదిన మరదళ్ళిద్దరూ నవ్వుతూ మేడదిగారు. హాల్లో నవ్వుతూ రఘుపతితో మాట్లాడుతున్న వ్యక్తిని చూసి ఇద్దరూ తెల్లబోయారు. నిన్ను చాలాసార్లు చూశాను, మనం బంధువులమని తెలీదోయ్ రఘుపతి సంతోషంగా అంటున్నాడు. అతను కూతురు వంకకు తిరిగాడు. అదిగో వచ్చింది ప్రశాంతి. మన్మోహన్ వల్ల ఏదో చిన్న పొరపాటు జరిగిందట, క్షమాపణ చెప్పాలని వచ్చాడమ్మా. సునంద మండిపడినట్టు అతని వంక చూస్తోంది. శాంతికి గుండెల్లో ఎక్కడో కలవరం బయలుదేరింది. ప్రయత్నపూర్వకంగా అణిచిపెట్టింది. చిన్నగా నవ్వుతూ నమస్కరించింది. అప్పుడు తనెంతో మర్యాదగా చేతులు జోడించాడు. ఆ కళ్లలో రాత్రి కనిపించిన జుగుప్స, నిరసన, తీవ్రత ఏం లేవు, స్వచ్ఛంగా ఉన్నాయి. సునంద, బ్రేక్ఫాస్ట్ ఇక్కడికే పంపు రఘుపతి చెప్పాడు. అలాగే నమ్మలేనట్టు మరోసారి తన అన్నగారిని చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది. డైనింగ్ హాల్లో నుండి వేణు బయటకొచ్చాడు. సారీ మన్మోహన్ గారు, వీళ్ళంతా ఉన్నారు, నాకు టైం అయింది అన్నాడు. నోనో, మీరు వెళ్ళిరండి. అతను బట్టలు వేసుకోవడానికి మేడెక్కాడు. అసలింతకు ఏం జరిగిందోయ్? ఎక్కడికి వెళ్ళినా పార్టీ విశేషాలు చెబుతుంది మా అమ్మాయి, రాత్రైతే మాట్లాడనే లేదు అన్నాడు రఘుపతి. ఏం లేదు నాన్నా, చిన్న వాదన అంటూ సర్దేసింది ప్రశాంతి. ప్రణతి పలహారంతో సునంద వచ్చారు. అందరూ పలహారం చేశారు. మా ఇల్లు చూద్దువురా అన్నయ్యా అంటూ సునంద పిలిచింది. అందరూ పైకి వెళ్లారు. రఘుపతి పని ఉందంటూ బయటకు వెళ్ళాడు. ఏరా, నన్ను సంసారం చెయ్యనివ్వాలని లేదా? సునంద విరుచుకుపడింది. రాత్రి నేనెంత నరకం చూశానని? మేం నీకేం అపకారం చేశాము? ప్రశాంతికి నేనంటే అభిమానం కాబట్టి అత్తయ్య దాకా వెళ్లలేదు అంది సునంద. అందుకే కదా ఉదయం లేస్తూనే వచ్చింది. ఐఎమ్ సారీ మిస్ ప్రశాంతి, రియల్లీ సారీ, క్షమించమంటున్నాను అన్నాడు మన్మోహన్. ఒక్క మాటతో అంటే పోయిందా? 10 మందిలో ఎంత అవమానం! వాళ్లంతా సత్యసంధులా, ఋష్యశృంగులా? రావు సంగతి నాకు తెలీదా? ఆడపిల్ల కనిపిస్తే ఒళ్ళు కళ్ళు తెలియని వెధవ. సునందా, నేనేం చేస్తే నీ కోపం పోతుందో చెప్పు. సునందకు మండిపోయింది. వంగి ప్రశాంతి పాదాలు పట్టుకోమని చెప్పాలనుకుంది. అంతలోకే ప్రశాంతి జవాబు చెప్పింది. ఈ పూట ఇక్కడే భోజనం చేసి వెడితే మీ చెల్లాయి కోపం పోతుంది అని రాత్రి ఎంత భయపడిందో క్లుప్తంగా చెప్పింది. అతని చిరునవ్వులో చిన్న బాధావీచిక తొంగి చూసింది. అతను ప్రశాంతి వైపు తిరిగాడు. సునంద సంగతి వదిలేయండి, మీరు మనస్ఫూర్తిగా క్షమించాలి అన్నాడు. మీ గుణవంతుడి ధైర్యానికి మెచ్చుకోవాలి, నా వెనకైనా నిజం అంగీకరించినందుకు. నిజం చెప్పడం దేనికని అతను నవ్వేశాడు. మీరు విధించిన శిక్షలాంటిదే ప్రతిసారి విధిస్తే వారంలో 4 పొరపాట్లు చేసి భోజనానికొస్తాను అన్నాడతను. తప్పకుండా, కానీ ఈరోజు మాత్రం క్షమించాలి. మా అరుణ వివాహ ముహూర్తం నిర్ణయించడానికి పెద్దలొస్తున్నారు. అతననే తీరుని చూస్తే బలవంతం చెయ్యాలనిపించలేదు. ఎందుకో ఇద్దరూ ఒకరినొకరు చూసుకోవడానికి జంకినట్టు ఎటో చూస్తూ మాట్లాడ్డం ప్రణతి గమనించింది. ఓహో, మీరేదో ప్రోగ్రాం పెట్టుకుని వచ్చారన్నమాట, మళ్ళీ ఎప్పుడొస్తారు అంది. అతను సమాధానం వెంటనే చెప్పలేకపోతే చూపుడు వేలుతో ముక్కు రాసుకుంటాడు. ముక్కు రాసుకుంటూ పెదవి నొక్కి పట్టాడు. సునంద కల్పించుకుంది. వాడు ప్రతి నిమిషం విలువైంది అంటాడు. వస్తే గిస్తే తన చెల్లి పెళ్లికి పిలవడానికొస్తాడు. నిజం, ఆ సంగతి గుర్తే లేదు. ఇన్విటేషన్ కార్డ్స్ తీసుకుని వస్తానండి. పని ఉంటే తప్ప రారన్న మాట. అతనితో మాట్లాడుతుంటే ప్రశాంతి ముఖంలో ఏదో జీవకళ సజీవంగా మెరుస్తుందని ప్రణతి పసిగట్టింది. అతను వెళ్ళిపోయాడు. శాంతి తొందరగా బాల్కనీలోకి వెళ్లి నిలుచుంది. పైజామా లాల్చీలో కొంచెం వయస్సు తగ్గినట్టు అనిపించాడు. అతని స్కూటర్ వెళ్ళిపోయినా అక్కడే నిలబడింది ప్రశాంతి. శాంతి వెళ్లబోయేది ఆగి తల్లి దగ్గరకు వెళ్ళింది. మంచంలో చోటు చేసుకుని కూర్చుంది. విద్యాసాగర్ తొందరపడుతున్నాడమ్మా. మరి ఆలస్యం దేనికి? ప్రణతి కూడా ఇష్టపడిందిగా. పెద్దదానవు నువ్వుండగా. అవన్నీ పూర్వకాలపు పద్ధతులమ్మా. నా ఎంఏ అయ్యే వరకు మరేం మాట్లాడొద్దు. ఇన్నాళ్ళు హోటళ్లలో, సినిమాల్లో, ట్యాంక్ బండి మీద ఎక్కడంటే అక్కడ ఇంటర్వ్యూకు హాజరయ్యాను. ఎందుకు? మీ తృప్తి కోసం. ఇక ముందు నన్నలా పంపొద్దమ్మా. ఆఖరి మాట అనేటప్పుడు ఆమె కొంత వణికింది. పోనీయమ్మా, నీకిష్టం లేనిది ఏదీ జరగదు.
నాకో మాట వింటే సంతోషం నిశ్చింత కలుగుతాయమ్మా. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? అడిగింది తల్లి. "ఉమ్" అంది లేచిపోతూ ప్రశాంతి. కాంతమ్మ హృదయం పొంగిపోయింది. ప్రశాంతి ఇష్టానికి వ్యతిరేకంగా ఆ ఇంట్లో ఏదీ జరగదు. అందుకే ప్రణతి వివాహం చెయ్యాలని నిశ్చయించారు. ప్రతిరోజూ బట్టలకని సరుకులకని బజారు వెడుతున్నారు. సాగర్ తనకు నచ్చిన సూట్లు కొన్నాడు. వేణు డబ్బులు ఇస్తున్నాడు. ఆ ఖర్చు చూస్తుంటే వేణుకు మతిపోసాగింది. ఆ రోజు మధ్యాహ్నం సాగర్ వేణుకు ఫోన్ చేసి తన వద్దకు ఒకసారి రమ్మన్నాడు. వేణు వెళ్లి నిస్పృహగా తిరిగొచ్చాడు. "ఏంట్రా?" అడిగింది కాంతమ్మ. "ఏముందమ్మా, ఎవడో కెనడా నుండి వస్తూ రేడియోగ్రామ్ తెచ్చాడట. సాగర్కు నచ్చింది." "ఎంత?" "3000" ముభావంగా చెప్పి పైకి వెళ్ళిపోయాడు వేణు. కాంతమ్మ దగ్గర జమా ఖర్చుల లెక్కలు లేకపోయినా దానికింత దీనికింత అని కూడుకుంటే 25,000 50,000 క్యాష్ కావాలన్నాడట. పెళ్ళయ్యేసరికి ఎంత లేదన్నా మరో 25 వదిలేటట్టుంది. ఒక పిల్లకు 1,00,000 అనుకుంది కాంతమ్మ. "అమ్మా, లాంఛనంగా కొన్ని పాత్రలివ్వాలిగా. నువ్వు శాంతి వెళ్ళండి. మీకు నచ్చినవి తీసుకోండి." 1000 రూపాయలు బల్లమీద పెట్టాడు వేణు. రఘుపతికి గుండె జబ్బు మూలాన జమా ఖర్చులన్నీ వేణే చూస్తున్నాడు. 1000 ఏం చాలుతాయత్తయ్యా? సునంద అడిగింది. "వెండి పాత్రలివ్వరు? తలకేసి కొట్టుకోనా? పెద్దాడికిచ్చినవి అలా మూలుగుతున్నాయి. వాటికి కాపలా కాయలేక చావు." కాంతమ్మ తన అయిష్టతను వెల్లడించింది. "పదమ్మా శాంతి" అంది. "నేనెందుకమ్మా? ప్రణుకు కొంటున్నారు. దాని ఎన్నిక కావాలి" అంది ప్రశాంతి. "ఇదెక్కడి విడ్డూరమే? సారి కూడా పెళ్లికూతురి ఇష్టమా? మా కాలంలో..." "అమ్మా" అసహనంగా అంది శాంతి. "మీ కాలం కాదమ్మా. పోనీ ఒక మాట చెప్పు. నువ్వు వివాహానికి పూర్వం నాన్నగారిని చూశావా?" "ఇదెక్కడి సిగ్గులేని పిల్లమ్మా" ఆవిడ ఆ రోజులు గుర్తుకు తెచ్చుకుంటూ అంది. "నువ్వేమైనా అనుకో. ఇప్పుడు మీరంతా మా ఇష్టప్రకారమే వరుడిని వెతికినప్పుడు మాకిష్టమైన వస్తువులు కొంటే తప్పులేదనుకుంటాను. ప్రణు" చెల్లెల్ని కేకవేసింది ప్రశాంతి. "ఏంటే?" "అమ్మ వెంట బజారుకు వెళ్ళి నీ సంసారానికి కావలసిన వస్తువులు కొని తెచ్చుకో" అంది ప్రశాంతి. కాంతమ్మ కూతుర్లనిద్దరినీ మార్చి మార్చి చూసింది. ప్రశాంతి నిర్మొహమాటస్తురాలు. ప్రణతి అలా కాదు. అది బజారుకు రానంటుంది అనుకుంది. కాని తల్లి ఆలోచనకు విరుద్ధంగా 5 నిమిషాల్లో తయారయ్యొచ్చింది ప్రణతి. తల్లి ముఖం అప్రసన్నంగా అయింది. ప్రశాంతి గ్రహించింది. సాయంత్రం బండెడు సామాన్లతో వాడిన ముఖాలతో ఇల్లు చేరారు. 1000 రూపాయల్లో ఇన్ని సామాన్లే? ప్రశాంతి గుండెల మీద చెయ్యి వేసుకుంది. "నీకు 1000 రూపాయలకు ఇన్ని సామాన్లు ఏ తలకుమాసిన వాడిస్తాడే? 2,500 ఖర్చయింది. జంబులింగం కొట్లో ఖాతా రాయించాం." "మరి ఇన్నెందుకు కొన్నట్టు?" "ఎన్నున్నాయే?" కయ్యమని లేచింది ప్రణతి. "అన్నీ అవసరమైన వస్తువులే. కాకపోతే నా అభిరుచికి తగినట్టు సెట్లు తెచ్చుకున్నాను" అంది. "అవునులే, వెండి సామాన్లు అడిగితే అంత ఖర్చు అయ్యేదిగా." కాంతమ్మ అంటూండగానే ఫోను మోగింది. సాగర్ నుంచి ఫోను. తన తమ్ముడికి ఇష్టం లేదు, కాని తల్లికి సరదా అట. వెండి కంచాలు, చెంబు, ఇతరత్రా చిన్న చిన్న సామాన్లు కావాలట. అది విన్న ప్రశాంతి మండిపడింది. ఎంత వంచన, ఎంత నటన! తన వారిని వదులుకోగల పెద్ద మనిషి అనుకుంది. 2-3 రోజులు ప్రశాంతి అశాంతిగా గడిపింది. వేణు, సునంద తయారై వెడుతున్నారు. ఎక్కడికని అడక్కముందే తెలిసిపోయింది. పనికుర్రాడు వివాహ ఆహ్వాన పత్రికలు వెండి పళ్లెంలో పెట్టి కారులో పెట్టాడు. సునంద చేతిలో కుంకుంభరణ ఉంది. "నేను రానా అన్నయ్యా?" అడిగింది ప్రశాంతి. "అమ్మ ఏమంటుందో." "పర్వాలేదు, పద. 5 నిమిషాల్లో తెమలాలి మరి" అన్నాడు వేణు. "ఇలాగే వస్తాను, పద." "అయితే ఈరోజు వడగళ్లవాన పడుతుంది." అతను నవ్వుతూ వదిన మరదళ్ళు కారు ఎక్కగానే స్టార్ట్ చేశాడు. "అన్నయ్యా, నేనో మాట అడిగేదా?" "నాకు తెలుసు శాంతి. సాగర్ గురించే కదూ నువ్వడిగేది? అతనిలో ఆశాపరుడేని ఇంకో పురుషుడున్నాడని, ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడని అనుకోలేదమ్మా. ఇప్పుడైనా మించిపోయింది లేదు. వివాహం మాన్పించాలనుకుంటే ప్రణు పూర్తిగా అతని ఇంపాలాకి దాసురాలయింది" అన్నాడు. ఎంత ప్రమాదం తప్పుపోయింది అన్నట్టుగా నిట్టూర్చింది ప్రశాంతి. శుభలేఖలిస్తూ వారిచ్చిన కాఫీయో టీయో తాగుతూ కొన్ని చోట్ల వద్దని వారిస్తూ మొత్తానికి పంచేశారు. "సునంద, స్నేహితులను పిలడానికి మీరు వెళ్ళండి. నాకవసరమైన పని ఉంది" అన్నాడు వేణు. "మీరెలా వెడతారు మరి?" "టాక్సీలో వెడతాను." "ప్రశాంతి, జాగ్రత్తమ్మా, నువ్వు స్పీడుగా నడుపుతావు" అని హెచ్చరించి దిగిపోయాడు వేణు. విద్యానగర్లో స్నేహితులకి ఇచ్చారు. కారు నడుపుతున్న శాంతి
సడన్ బ్రేకుతో ఆపింది. మనిషో కుక్కో కారు కింద పడిందని అనుకుంది సునంద. భయంతో కళ్ళు మూసుకుంది. వదినా? నేను చూడలేను తల్లి. కళ్ళు తెరు. కారు క్రిందకు ఏమొచ్చింది? నా తలకాయ విసుక్కుంది ప్రశాంతి. అదిగో ఆ ఎదురింట్లో చూడు. సునంద తాపీగా కళ్ళు తెరిచి చూసింది. ఆమె ముఖం ప్రసన్నంగా మారిపోయింది. నువ్విక్కడే ఉండు. 2 నిమిషాల్లో పిన్నికి శుభలేఖ ఇచ్చి వస్తాను. చిన్నపిల్లలా పరిగెత్తింది సునంద. స్టీరింగ్ వీల్ పట్టుకుని కూర్చుంది శాంతి. ఎంత వద్దనుకున్నా తల తిప్పకుండా ఉండలేకపోయింది. చిన్న ఇంటి ముందు పూల మొక్కల్లో అతి శ్రద్ధగా గడ్డి పీకేస్తున్నాడు మన్మోహన్. పైజామా బనీను వేసుకున్నాడు. కండలు తిరిగిన శరీరంతో గమ్మత్తుగా కనిపించాడు. ఛీ, అంత మర్యాదలేని మనుషుల్ని గురించి ఆలోచించడం బుద్ధి తక్కువ అనుకుంది ప్రశాంతి. అతను నవ్వుతూ సునంద వీపుపై చిన్న దెబ్బ వేశాడు. ఆమె మరింత గారాలు పోతూ లోపలికి తుర్రుమంది. ఏం ఆడవార్రా నాయనా, తను ఫలానా అని చూపించే వరకు పిన్ని పేరైనా ఎత్తలేదు. అకస్మాత్తుగా ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది. తన్ను తాను మైమర్చిపోయింది అనుకుంది ప్రశాంతి. నమస్తే. ఉలిక్కిపడి ఇటు తిరిగింది. షర్టు గుండీలు పెట్టుకుంటూ నిలబడ్డాడు మన్మోహన్. ప్రతి నమస్కారం చేసింది. పిలవడానికొచ్చి కార్లో కూర్చోవడం మర్యాదేనా? మీ చెల్లి కూర్చోమన్నది అని చెప్పాలనుకుంది ప్రశాంతి. కాని అతనికి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం తనకేంటి అనుకుంది. ఒకరు వచ్చి పిలిస్తే పిలుపు చాలదా అంది ప్రశాంతి. అలా ఒకరు రాక పోస్ట్లో పంపినా నాకు అభ్యంతరం లేదు. అభినందించడానికి వస్తాను. ఇలా కార్లో కూర్చుంటే దారిన పోయేవారికి ప్రదర్శన వస్తువు అవుతారు. ఇక మా సునంద సంగతి మీరు గ్రహించే ఉండాలి. 5 నిమిషాలంటే గంట అని వేసుకోండి. అరుణా అమ్మా అది ముగ్గురు ఒకచోట చేరితే మాటలు ఊరుతూనే ఉంటాయి అని కారు డోరు తీశాడు. దిగక తప్పలేదామెకు. ఆ ఇల్లు తమ మేడ వెనుక అవుట్ హౌస్లా ఉంది. రండి. లోపలికి దారి తీశాడు. ఈ మొక్కల మధ్య బావుంది అంది శాంతి. అవును, ఇంట్లో ఉక్కగా ఉంటుంది. అక్కడున్న కుర్చీ ఆమెకు చూపించి వేప చెట్టు తిన్నెమీద తాను కూర్చున్నాడు. ఆడంబరంగా లేకపోయినా శుభ్రంగా ఉంది. మీ చెల్లి వివాహమెప్పుడు? శుక్రవారం. ఆ? నమ్మలేనట్టుగా చూసింది. ఈరోజు సోమవారం. ఇంకా వారం రోజులు కూడా లేదు. నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారేంటి? ప్రణతి వివాహానికి ఇంకా 15 రోజులున్నా మేమందరం హడావిడిగా తిరుగుతున్నాం అనుకుంది. పెళ్ళి అబ్బాయి ఇంటి దగ్గరా? అడిగింది. లేదు, మా ఇంటి దగ్గరే. అతను నవ్వాడు. మీ సందేహం నాకు తెలుసు. ఆడంబరంగా ఏర్పాట్లు జరగడం లేదని కదూ? మీ స్థితిగతులు మాకు తెలుసు. జుట్టు కత్తిరించుకోవడం, జీన్స్ వేసుకోవడం, హిప్పీలను అనుకరించడం ప్రగతి మార్గం కాదు. సంసారాలు కూల్చే దురలవాట్లను నిర్మూలించడం, తన స్థితి ఎరిగి బ్రతకడం. అతను చెప్పుకుపోతున్నాడు. ఆమె ముఖం ఎర్రబడింది. అది గమనించనే లేదతను. క్లుప్తంగా మా సమక్షంలో ఆలయంలో వివాహమవుతుంది. సాయంత్రం ఇక్కడ ముఖ్యమైన స్నేహితులకు బంధువులకు టీ పార్టీ అన్నాడతను. టీ పార్టీ కూడా దేనికి? ఓహో, అర్థమైంది. కానుకలు కావాలి కదూ అంది. ఈసారి అతని ముఖం ఎర్రబడింది. ప్రశాంతికి సంతోషంగా ఉంది ఎదురు దెబ్బ తీశానని. ఎవరితో మాట్లాడినా మీ స్థితి ఏమిటో ఎరిగి మాట్లాడండి. మా ఇష్టం. జుత్తు కత్తిరించుకుంటాం, నగ్నంగా నాట్యం చేస్తాం అంటూ విసురుగా లేచి కార్లో కూలబడి బొయ్యి బొయ్యమని హారన్ రోగించింది. సునంద పరిగెత్తుకొచ్చింది. వస్తాను పిన్ని. నీ మతిమరుపు చల్లగుండా అమ్మాయి ఉందని చెప్పవేంటే అందావిడ. నాకు కూర్చోవడానికి మీ ఇంట్లో ఏం ఉండవని మీ సునంద భయంలేండి జవాబిచ్చి కోపంగా యాక్సిలేటర్ నొక్కింది. గుయ్యమంటూ శబ్దం చేసిందే తప్ప కారు కదల్లేదు. మరోసారి, రెండోసారి లాభం లేకపోయింది. అన్నయ్య, కాస్త ట్రబులేంటో చూడరా అంది సునంద. మొదట ఆవిడ అంగీకరిస్తుందా అడుగు అన్నాడు మన్మోహన్. అక్కర్లేదు. కారు ముఖం చూడని మీకు దాని సంగతేం తెలుసు? పొగరుగాని బానెట్ ఎత్తి చూసింది. ఏం అర్థం కాలేదు. వదినా, అలా దిష్టిబొమ్మలా నిలబడకపోతే వెళ్ళి అన్నయ్యకు ఫోన్లో ఈ విషయం చెప్పరాదు అంది ప్రశాంతి. మా ఇంట్లో ఫోన్ లేదు మేడం అన్నాడు మన్మోహన్. తెలుసు విసుగ్గా చూసింది ప్రశాంతి. ప్రశాంతి, ఈ ఒక్కసారి అన్నయ్యను చూడనియ్యి. ఇంటి దగ్గర అందరూ ఆదుర్దా పడుతూ ఉంటారు. మీ అన్నయ్య రీడరా మెకానికా? విసుగ్గా తాళం చెవులు గిరాటేసింది. అన్నయ్య ప్లీజ్. సునంద మాట పూర్తి కాకపూర్వమే అతని కీస్ తీసుకుని పని ప్రారంభించాడు. బోనెట్ ఎత్తి చూశాడు. పెట్రోలు కావలసినంత అందటం లేదు. కార్పొరేటర్ తీసి శుభ్రపరిచి మళ్లీ పెట్టేసరికి సరిగ్గా అరగంట పట్టింది. అతని ఇంజన్ స్టార్ట్ చేసి చూశాడు. సునంద, ఇదిగో కీస్, ఇక వెళ్ళొచ్చు
అన్నాడు. థ్యాంక్స్ అన్నయ్యా. మీ అన్నయ్య చక్కని సైడ్ బిజినెస్ చెయ్యొచ్చుదినా. రోజుకు అధమపక్షం 10 రూపాయలు కిడతాయి. నిర్లక్ష్యంగా నవ్వుతూ అంది ప్రశాంతి. శాంతి? సునంద గాభరాగా చూసింది. సునంద, మీ ఆడపడుచు పాపం బట్టి పట్టి చదువుకుందిలా ఉందే. చదువుకు తగిన సంస్కారం లేదు. ఏం చేస్తాం? నువ్వు లేకపోతే చెవులు పిండి 25 రూపాయలు రిపేర్ ఛార్జీల కింద వసూలు చేసేవాడిని. మన్మోహన్ పెంకెగా అన్నాడు. 25 కాదు, 30 ఇప్పుడే పారేస్తాను అంటూ పర్స్ తీసింది ప్రశాంతి. థ్యాంక్స్, థ్యాంక్స్. జేబు ఖాళీగా ఉంది. ఎలాగా అని బాలే తికమకపడ్డాను సుమండి. ప్రశాంతికి ఆశాభంగం కలిగింది. ఎప్పుడూ 100కు తక్కువుండదు పర్సులో. ఈరోజు చూసుకోలేదు. 10 నోటు కొంత చిల్లర మాత్రమే ఉంది. రసీదు కావాలా మేడం? బిల్లింటికి పంపించు. కారులో కూర్చుందామే. శాంతి? సునంద కూడా ఎక్కింది. మీ అన్నయ్యకు మన్మోహన అని పెట్టే కంటే అమర్యాదరావు అని పేరు పెడితే బావుండేది అంది ప్రశాంతి. సునంద, మీ ఆడపడుచు పేరు అహంకారమ్మా అంటే చాలా బావుంటుందేమో. కొంటెగా నవ్వాడు మన్మోహన్. అన్నయ్యా. సునంద అసహాయంగా చూసింది. ప్రశాంతి కోపమంతా యాక్సిలేటర్పై చూపించింది. ప్రణతి వివాహం ఘనంగా ముగిసింది. వియ్యాలవారి ఆరళ్లకు లక్ష్మీపుత్రుడైన రఘుపతి కూడా హడలిపోయాడు. విద్యావంతుడైన సాగర్ నవ్వుతూ అన్నీ చూస్తుంటే ప్రశాంతికి ఎక్కడలేని కోపం వచ్చింది. వెళ్ళి అతన్ని తన్ని తగలేసి ప్రణతిని లాక్కురావాలనిపించింది. సాయంత్రం వెళ్ళిపోయే చెల్లెలు. 20 ఏళ్లుగా ఒకచోట మసిలిన తోబుట్టువు. దూరమవుతుందనుకుంటే ఎక్కడలేని బాధ వేసింది. తన కోపాన్ని సర్దుకుని ప్రణతి బట్టలు సర్దుతూ కూర్చుంది. శాంతి? ఏంటి ప్రణు? నేను చెప్పవే. గోరింటాకుతో చక్కగా మెరిసే చేతుల నాణ్యం పరీక్షించసాగింది. జపాన్ నైలాన్ చీరలన్నీ నాకు నచ్చాయే, నేనన్నీ తీసుకోనా? అంది ప్రణతి. ప్రశాంతికి అప్పుడు గుర్తుకొచ్చింది. తామిద్దరి చీరలు కలిసే ఉన్నాయని. నవ్వుతూ తీసుకోమన్నట్టు చెల్లెలి వంక చూసింది. సారథి వచ్చాడు పైకి. ప్రశాంతి, నేను సాయంత్రం వెళ్లాలనుకుంటున్నాను అన్నాడు. మంచిది మావయ్యా అంది. ప్రశాంతి ఆలోచనలో పడింది. ఎందుకో ఇందాక వివాహ మండపంలో కూడా అతను ఆమె చుట్టే తిరగడం చికాకనిపించింది. నువ్వు ఉండమంటే 2 రోజులు సెలవు పొడిగిస్తాను అన్నాడు సారథి. సెలవుంటే పర్వాలేదు, పొడిగించడం దేనికి? అంది ప్రశాంతి. శాంతి, భగవంతుడు నీకు అందమిచ్చాడుగాని అనురాగం ప్రదర్శించే హృదయం ఇవ్వలేదు. మగవాడి మనసును అర్థం చేసుకునే తెలివితేటల్లేవు అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. అతని విసురు అర్థం కాలేదు. ప్రణతి అలమరా ఖాళీ చేసింది. కింద గోల వినిపిస్తోంది. వెడదామని గది బయటకొచ్చింది. సాగర్ పైకొస్తున్నాడు. అతన్ని దాటుతూ వెళ్లాలంటే అదొకలా ఉంది. అందుకే పక్కనున్న గదిలోకి వెళ్ళింది. అది వారి స్టడీ రూమ్. హలో. వెనుతిరిగి చూసింది. సాగర్ అప్పటికే గదిలోకొచ్చాడు. మీరా? అంది ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ. ఒక విషయం చెప్పాలనొచ్చాను అన్నాడు సాగర్. నాతో చెప్పే విషయాలేమున్నాయి? ఏం చెబుతాడు? కట్నాలు లాంఛనాలు నాకిష్టం లేదు, మా వారి కోసం తీసుకున్నాను అని చెప్తాడేమో. ఎందుకు లేవు ప్రశాంతి? అతని గొంతు ఎలాగో అయిపోయింది. మొదటి చూపులోనే నా సర్వస్వం నీ ముందు సమర్పించుకున్నాను. మీ ప్రణతిని చేసుకుంది కేవలం నిన్ను అప్పుడప్పుడు చూడొచ్చని అన్నాడు సాగర్. చిచి, ఆ మాట అనడానికి సిగ్గులేదు? నీ ముందు ఏమీ గుర్తుండవు అన్నాడతను. ఈ మాటే మీ శ్రీమతి ముందు చెప్పండి. నిర్భయంగా చెబుతాను. భార్య అంటే భర్త సుఖం కోరేది. నా సుఖానికి అడ్డు వస్తే కాళ్ల కింద నలిపేస్తాను, అంతే. అతని చెంప చెళ్ళుమంది. నీతో మాట్లాడ్డం నాకే సిగ్గుచేటు. వడివడిగా బయటకొచ్చింది. ఆమె ముఖం మాగిన టమాటా పండులా కనిపించింది. ఇది నా అదృష్టం అనుకుంటాను. నీకు సరదాగా ఉంటే రెండో చెంప కూడా సిద్ధమే అన్నాడు సాగర్. ఒకసారి అసహ్యంగా చూసి వెనుతిరిగింది. అప్పుడు ప్రణతి బయటకొచ్చింది. ఎవర్నే శాంతి కేకలు వేస్తున్నావు? అడిగింది. మీ ఆయన్ని. ప్రణు, మీ అక్క నిన్ను గూర్చి జాగ్రత్తలు చెబుతోంది అన్నాడు సాగర్. ప్రణు, మీ ఆయన తెలివితేటలు అమోఘం. ఎలా నెట్టుకు వస్తావో పిచ్చి సన్నాసి అనుకుంటూ క్రిందికి దిగిపోయింది ప్రశాంతి. ఆఖరి మెట్టు మీదుండగా సాగర్ గొంతు వినిపించింది. మీ అక్క అందగత్తెనన్న భావం ప్రతి అడుగులో ప్రదర్శిస్తోంది. నిజంగా నాకు నువ్వెంతో నచ్చావు ప్రణు అంటున్నాడు. చతురుడే. అడ్డమైన గడ్డి తినైనా భార్యను సంతోషపెడతాడు.
పోనీ అదొక అందుకు మంచిదే. ఆమె ఆలోచనలు భంగం చేస్తూ క్రింద గల్లంతు. విద్యాసాగర్ అక్క చేతులు తిప్పుతూ అలగా జనంలోని స్త్రీలాగా అరుస్తోంది. ఏంటండి గోల? మాది గోల. బంగళా డాబూ చూసి హోదాకు తగ్గట్టు పెడతారనుకున్నాం అందావిడ. ఏం పెట్టలేదు? ఊర్లో విద్యను ఎత్తి పెంచిన ఆయా ఉంది, పనివారున్నారు. మా కోడలమ్మ మాకేం తెచ్చిందని అడగరు? ఆమె కంఠం హెచ్చింది. మీ వాళ్ళు మర్చిపోయారట అంది. ప్రశాంతికి మండుకొచ్చింది. ఆవిడను కొరకొర చూసింది. ఇంకా ఏం పెట్టాలట? పెద్దన్న అడిగాడు. అన్నీ అమిరాయట. ఆ ఇంటి ఆడబడుచులకు పెట్టాలట అన్నయ్యా. అందరూ హాస్యమనుకుని గొల్లున నవ్వారు. అప్పటికే మేడ దిగిన సాగర్ మండిపడ్డాడు. అతనికి చెంపదెబ్బ ఇచ్చింది కాక అందరినీ అవమానపరుస్తుందా? వాతలు గీతలు మీరు పెట్టుకోండి, మేం వెళుతున్నాం తన వారిని కేకవేశాడు. వెనకాల లారీపైన సామాన్లతో కూతురితో రఘుపతి వెళ్లి దిగబెట్టి వచ్చాడు. ప్రశాంతికి భయంగా ఉంది, ఎవరేమంటారో అని. అప్పటికే అలసిపోయారు. వియ్యాలవారి ఆరడితో ఎవరూ ఏమనలేదు. సాయంత్రం ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుండగా సారథి వచ్చాడు. ఊరు పెడతానన్నారు? నేనుండడం ఇష్టం లేదా? నేనిష్టపడితే ఇక్కడే ఉంటారా? అంది ప్రశాంతి. అడిగి చూడు. అతని మాటల ధోరణి పూర్తిగా మారిపోయింది. చనువుగా దగ్గరకొచ్చి ఆమె ముక్కుపై రాలిన కుంకుం తుడిచాడు. వదినలు వెడుతుంటే తల్లి అందరితో పాటు బొట్టు పెట్టింది. అది రాలి ముక్కుపై పడింది. తుడుచుకోవాలన్న ధ్యాసే లేదు. ఛ, ఏంటిది అంటూ దూరం జరిగింది ప్రశాంతి. శాంతి, అలా కాసేపు ట్యాంక్ బండ మీద తిరిగొద్దాం అన్నాడు సారథి. తనకు పిచ్చిగానే ఉంది. తను చెల్లెలు ఒకచోట పెరిగారు. ఆమె అత్తగారింటికి వెళ్లే సమయానికి తను పిచ్చిగా మాట్లాడింది. పదండి అంది. ఇద్దరూ అలా వెడుతుంటే కాంతమ్మ కళ్ళు మెరిశాయి. చిన్నగా నవ్వుకుంది. భుజం మీద చెయ్యి పడేసరికి ఉలిక్కిపడింది. అందంగా నవ్వుతూ నిలబడ్డాడు సారథి. ఇక్కడికొచ్చింది మాటా పలుకు లేకుండా నిల్చోవడానికా అన్నాడు. మరెందుకు అంది ప్రశాంతి. అతను పక్కున నవ్వాడు. ఆ నవ్వు చూస్తే ఆమెకు కంపరం పుట్టుకొచ్చింది. స్త్రీలకు ప్రపంచ జ్ఞానం ఎక్కువంటారు. నీలో మాత్రం ఇంకా పసిఛాయలు పోలేదు. ఆమె నుదుట పడ్డ ముంగురులు వెనక్కు నెడుతూ అన్నాడతను. పురుషుడి మనసు అర్థం చేసుకోలేవా శాంతి? అతని గొంతు అదో మాదిరిగా ఉంది. అతని ఉద్దేశం తెలుసుకోవాలనుకుంది. మీ మనసు కాబోయే అత్తయ్య అర్థం చేసుకోవాలి మావయ్యా, నేనెందుకు? శాంతి, వేళాకోళానికిది సమయం కాదు. కాళ్ళు చేతులు కట్టి తీసుకుపోదును. ఎమ్మే కానీయమని అక్కయ్య అంది అన్నాడతను. మావయ్య, అక్కయ్య అభిప్రాయంతో ఏకీభవించినందుకు ధన్యవాదాలు. నా అభిప్రాయం వినండి. మిమ్మల్ని గౌరవించాను, కాని భర్తగా ఊహించలేదు అంది ప్రశాంతి. శాంతి, ఆమె మాటలు త్రుంచేశాడతను. అక్కయ్య చెప్పిన మాట అబద్ధమా? ఏ మాట? నువ్వు నన్నిష్టపడుతున్నావని. ఎక్కడో పొరపాటు జరిగింది మావయ్య. నేను మిమ్మల్ని ఇష్టపడతాను, గౌరవిస్తాను. అతని ముఖంపై అంత క్రితమే వ్యాపించిన నిరాశ మాయమైంది. కాని భర్తగా కాదు, వేణు అన్నయ్యను అభిమానించినట్టుగా అంది ప్రశాంతి. చాలు చాలు శాంతి, పద. అతను వెళ్ళిపోయాడు. ఆమె అనుసరించి వస్తుందా లేదా అన్న ఆరా కూడా లేకుండా. ఇంతవరకు మాదిరెడ్డి సులోచన గారి భిన్న ధృవాలు నవల ఆడియో 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.